యుద్ధంలో ఓడినా గెలిచినా విషాదమేనని కానీ క్రీడల్లో గెలిచినా ఓడినా ఉండేది ఆనందమేనని మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల పోలీసులకు గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 3 రోజుల పాటు సాగిన స్పోర్ట్స్ మీట్ 2023 ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలతో తేడా లేకుండా జరుపుకునేది క్రీడలని, ఈ క్రీడలు ఆహ్లాదకరంగా వాతావరణంలో ఉత్సాహంగా సాగాయని అన్నారు. నిరంతరం విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీసులకు క్రీడతో ఫిజికల్, మానసిక ప్రశాంతత లభిస్తుందని అభిప్రాయపడ్డారు. వారంలో ఒక్కరోజైనా స్పోర్ట్స్ ఆడాలని, క్రీడలను జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు సంగీత సత్యనారాయణ, సంతోష్ నాయక్, రామగుండం పోలీస్ కమిషనర్ రాజేశ్వరి క్రీడా పోటీలో విజేతలకు బహుమతులను అందజేశారు. వందలాది మంది పోలీసులు క్రీడల్లో పాల్గొన్నారు. నెక్స్ట్ మరి ముగింపు ఉత్సవాలు ఉద్దేశించేసి గౌరవనీయులైన పోటీ పడడం జరిగింది. చివరికి పెద్దపల్లి జోన్ రన్నర్ గా వాలీబాల్ టీం రన్నర్, పెద్దపల్లి టీం వాలీబాల్ రన్నర్ పెద్దపల్లి రెడీగా ఉండాలి. అదేవిధంగా విన్నర్ పిఆర్ రామగుండం రన్నర్ పెద్దపల్లి జోన్ బాస్కెట్బాల్ ఎక్కడ రావాలి, ఎందుకంటే ముందుండి 4 పాయింట్లు వచ్చి గెలిపించినారు వాళ్ళు. పెద్దపల్లి జోన్ చెప్పట్లు. క్రీడలు ఇప్పుడు యుద్ధంలో కూడా గెలుపు ఓటములు ఉంటాయి, కానీ ఫైనల్గా అక్కడ ఉండేది విషాదం. కానీ క్రీడల్లో కూడా గెలుపులు ఉంటుంది, ఓటమి ఉంటుంది, కానీ ఫైనల్గా అక్కడ ఉండేది ఆనందం. అదే తేడా, అదే క్రీడలకున్న గొప్పతనం. ఓడిపోయినా సరే గెలిచినా సరే చివరికి అందరూ ముఖంలో ఉండేది సంతోషం, ఆనందం. అట్లాంటి క్రీడలు, అట్లాంటి క్రీడల్లో కులాలు లేవు, మతాలు లేవు, అందరూ పాల్గొనే పండుగ అంటే క్రీడలే. వేరే దగ్గరికి వెళ్తే ఏదో పర్టికులర్ కులం కావచ్చు, పర్టికులర్ మతం కావచ్చు, వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. కానీ క్రీడలు మాత్రం ఇక్కడ మనుషులన్న వాళ్ళందరూ సంతోషంగా జరుపుకునే పండుగ క్రీడలు. అట్లాంటి క్రీడలు ఈరోజు రామగుండం కమిషనరేట్లో పోలీస్ స్పోర్ట్స్ మీట్ జరగడం చాలా సంతోషకరం. మనము ఈ స్పోర్ట్స్ మీట్ యాక్చువల్గా అయితే మనం రెగ్యులర్గా జరుపుకోవాలి, కానీ అట్లీస్ట్ ఈరోజు ఈ 3 డేస్ జరిపినందుకు చాలా సంతోషం. మనకు ముఖ్యంగా పోలీస్ రమాతో మాట్లాడినప్పుడు నాకు చెప్పింది ఏంటి అంటే దట్ ఈ యాన్యువల్ పోలీస్ మీట్ అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ అ ట్రెడిషన్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. రామగుండంలో ఇది మొట్టమొదటిసారిగా ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు మై స్పెషల్ wishes to the whole team and many congratulations to the Commissioner of Police, DCPs and the whole police department. ఇప్పటిదాకా మేడం చెప్పినట్టు 4 విభాగాల్లో 4 టీమ్స్గా మీరు లాస్ట్ 3 డేస్ నుంచి పోటాపోటీగా విత్ ఆల్ జీల్ అండ్ ఎంతూజియాజం తోటి పార్టిసిపేట్ చేసి ఈ స్పోర్ట్స్ మీట్ని ఘనంగా నిర్వహించుకున్నందుకు ఇట్ ఈస్ రియలీ హ్యాపీ ఒకేషన్. ఎందుకు అంటే ఇక్కడ విచ్చేసిన ఐజీ సార్ తోటి నేను మాట్లాడుతూ ఉండే దట్ కంటిన్యూస్గా పోలీసింగ్ అనేది డిపార్ట్మెంట్ తరఫున మీరు చేసేది ఒక కంటిన్యూస్ అండ్ సీరియస్ డెడికేషన్ టు సర్వీస్ అండ్ కంటిన్యూస్ సీరియస్ లైన్ ఆఫ్ యాక్షన్లోనే ఉంటూ ఉంటారు. 3 రోజులు మన కమిషనరేట్లో ఒక పండుగ వాతావరణం నిలబడింది. ప్రతి ఒక్క యాక్టివిటీ మీరందరూ కూడా ఇప్పుడు ఒక వీడియో ద్వారా చూశారు. అది ఒక చిన్న స్మాల్ వీడియో అనమాట, ఇట్స్ స్నిప్పెట్. కానీ ప్రతి ఒక్క ఈవెంట్ చేసినప్పుడు కూడా 4 టీమ్స్లు మీరు పాల్గొన్నారు సార్. వీ హ్యాడ్ 4 టీమ్స్ దట్ పార్టిసిపేటెడ్ ఇన్ ది 3-day ఈవెంట్ సార్. మంచిర్యాల జోన్కి సంబంధించిన ఒక టీం,
పెద్దపల్లి జోన్కి సంబంధించిన ఒక టీం, ఏఆర్కి సంబంధించిన ఒక టీం, అదర్ వింగ్స్ అలైడ్ వింగ్స్ అని చెప్పేసి ఒక 4th టీం. వాళ్ళందరూ కూడా ఒక మంచి టీమ్ స్పిరిట్తో పాటు ట్రాక్ ఈవెంట్స్, టీమ్ ఈవెంట్స్, తర్వాత మనకు అదర్ యాక్టివిటీస్, టగ్ ఆఫ్ వార్, తమరు ముందే జరిగినటువంటి సాక్ రేస్, లెమన్ రేస్, ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా వాళ్ళు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ దాకా మేము తీసుకొచ్చామంటే దాంట్లో మన దగ్గర ఈరోజు ఉన్నటువంటి పీఈటీస్ ఒక పాత్ర కూడా చాలా పెద్దది. అలానే సింగరేణి మేనేజ్మెంట్ తరఫున కూడా మనకు ఈ స్టేడియం ఇవ్వడం, ఈ యొక్క మంచి ఫెసిలిటీస్ని వాడుకోవడానికి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఆపర్చునిటీ అనేది కూడా మాకు చాలా గొప్ప విషయం. ఈ 3 రోజులు ఈ కార్యక్రమాన్ని చాలా స్మూత్గా జరుపుకోవడానికి అందరూ కూడా దీంట్లో కలిసి పనిచేశారు, మాకు సహకారం ఇచ్చారు. ఇంకొకటి ముఖ్యమైనటువంటి అంశం నేను ఈ సభాముఖంగా ఐజీ గారికి తెలియజేస్తున్నాను. సార్, తమరు ఒక్క గైడెన్స్ మీదే మేము ఈ పోలీస్ మీకోసం కార్యక్రమం అనేది ప్రతి ఒక్క రిమోట్ విలేజెస్లో కండక్ట్ చేస్తున్నాం సార్. ఈ గత 2 నెలల నుంచి నేను కూడా కొత్తగా వచ్చాను, 2 డీసీపీలు కూడా కొత్తగా వచ్చారు. మేము తిరిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్పెషలీ ట్రైబల్ బెల్ట్లో మంచి చైతన్యం ఉన్నటువంటి యూత్ పిల్లల్ని ఐడెంటిఫై చేస్తూ వాళ్ళకి మేము స్పోర్ట్స్ కిట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. ఆ పిల్లలు కూడా దాంట్లో మంచి ప్లేయర్స్ ఉన్నారు. ముఖ్యంగా వాలీబాల్, బాస్కెట్బాల్ చాలా నేషనల్ లెవెల్లో పోయి ఆడుకోవడానికి పొటెన్షియల్ ఉన్నటువంటి పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళకి కూడా మన డీసీపీస్ చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తూ వాళ్ళని కూడా తీసుకొస్తే 2-3 games they also played with the police team sir, and they gave a tight fight to the police officers sir. It was a wonderful scene to watch. So ee roju tamar చేతిలో వాళ్ళకి కూడా మేము ఫెలిసిటేషన్ చేస్తాం సార్. ఈ యొక్క సందర్భంలో ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోలేకపోతున్నాను.